హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సింహ రాశి వారికి ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. వచ్చే 4 రోజులు మార్చి 28, 29, 30, 31 ఈ తేదీలు మీ జీవితంలో ఒక పెద్ద మలుపును తీసుకొని రాబోతున్నాయి. మీరు ఎంతో నమ్మిన ఒక వ్యక్తి గురించి ఒక చేదు నిజం బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీరు మీరు ఎంతో ఆశ్చర్యానికి గురి అయ్యే సంఘటన అయితే మీరు సంఘటనను ఎదుర్కోబోతున్నారు. ఇది ఉద్యోగం విషయంలో కావచ్చు, లేదా డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే మీ వ్యక్తిగత సంబంధాల గురించి కావచ్చు. అది ఏ విషయంలో అయినా సరే ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీరు ఆశ్చర్యపోయే సంఘటనను ఎదుర్కోబోతున్నారు. మొదట మీకు ఆ విషయం అనేది చిన్నగా అనిపించవచ్చు. అంటే ఏముందిలే అని చెప్పేసి చిన్న విషయమే కదా అని మీకు అయితే అనిపించవచ్చు. కానీ తర్వాత అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయంగా మారిపోతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే సాధారణ వీడియో కాదు, ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఒంటరిగా కూర్చొని వినండి. ఆర్ అనే వ్యక్తి గురించి మీరు నిజం తెలుసుకున్నాక మీరు మార్చి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సింహ రాశి వారు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు. మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తి నుంచి మీకు ఒక నిజం బయటపడుతుంది. మీరు దీనిని రాజయోగంగా కూడా మార్చుకోవచ్చు, లేదంటే కనుక దీన్ని పూర్తిగా తలకిందులు చేసుకోవచ్చు. అది మీ యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. సింహ రాశి వారికి గ్రహాలు ఒక గట్టి పాఠం అంటే గుణపాఠం అనేది నేర్పబోతున్నాయి. కానీ చివరికి విజయం మీదే అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మేము ఈ వీడియోలో చెప్పే విషయాలను తప్పక వినండి, అలాగే పాటించండి. ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే మధ్యలో మిస్ అయితే మీరు తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంకేతాన్ని అయితే మీరు ఖచ్చితంగా కోల్పోతారు. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వీడియోనైతే చూడండి. అంతకన్నా ముందు మీకు ఏం జరుగుతుంది ఆర్ అనే వ్యక్తి వల్ల అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. సింహరాశి వారికి మార్చి 28, 29, 30, 31వ తారీఖుల్లో ఆర్ అనే వ్యక్తి ద్వారా ఇది జరుగుతుంది. సింహ రాశి వారు సహజంగానే నాయకత్వ గుణం కలిగిన వారు. అంటే వీరు దేనితోనైనా సరే, వీరు ఎందులో అయినా సరే నాయకునిగా నాయకురాలిగా ఉండాలి అని, లేదంటే నాయకురాలిగా ఉండాలి అని నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా లీడర్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ ఉన్నా మీరు ప్రత్యేకంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపిస్తారు. మీ మాటకు విలువ కూడా ఉంటుంది. మీరు ఏ మాట మాట్లాడినా కూడా ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఒక మాటనైతే మాట్లాడుతారు. వెనక ముందు ఆలోచించకుండా మీరు ఏ మాట కూడా మీ నోటి నుండి విప్పరన్నమాట. మీ నిర్ణయానికి చాలా బలం ఉంటుంది. అలాగే మీ నిర్ణయానికి దైవ బలం కూడా తోడుంటుంది. కాబట్టి ఈసారి మార్చి 28 నుంచి 31వ తారీఖు వరకు జరిగే సంఘటనలు మీ జీవితంలో ఒక పెద్ద మలుపునైతే తీసుకొని రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన మార్పు సంభవించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్ అనే వ్యక్తి ఆడవారైనా మగవారైనా 80% అయితే మీకైతే మగవారైతే ఖచ్చితంగా ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో మీకు అదృష్టాన్ని కలిగింపచేసి, అంటే మీకు ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా జరగబోయే దురదృష్టాన్ని అలాగే పోగొట్టడానికి ఒక మంచి చిన్న పరిహారం కూడా మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి.
చూడండి, సింహ రాశి. ఇది రాశి చక్రంలో, జ్యోతిష్య చక్రంలో సింహ రాశి అనేది 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశి వారు గర్వం కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే దేంట్లోనైనా సరే మేము చేయగలం అని ముందుకు వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏ పనైనా సరే ఇట్టే చేసేస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వారు రాజసంగా జీవించడానికి ఇష్టపడతారు. చిన్న చిన్న విషయాలకు అస్సలు తల వంచరన్నమాట. సింహ రాశి వారు చాలా మృదు స్వభావం కలిగిన వారు. అలాగే ధైర్యవంతులు. సింహ రాశిలో ప్రధానంగా ఈ నక్షత్రాలు ఉంటాయి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వ పాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర పాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహ రాశి కిందికి వస్తారు. ఈ పాదాలలో జన్మించిన వారికి గ్రహాల ప్రభావం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో అంటే మార్చి 28 నుంచి 31వ తేదీలోపు ఫలితాలు కూడా ఒక్కో పాదానికి ఒక్కోలాగా అనిపించవచ్చు. మార్చి 28వ తారీఖున ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన పరిచయం జరగవచ్చు. మీరు ఊహించినటువంటి ఒక పరిచయం అనేది మీకు కలుగుతుంది. ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోనికి మళ్ళీ రావచ్చు, లేదా ఆర్ అనే వ్యక్తి మీకు కొత్తగా పరిచయం కావచ్చు. ఈ వ్యక్తి మాటలు మొదట మీకు సాధారణంగా అనిపించిన తర్వాత అవి మీలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఆఫీస్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి లేదా సోషల్ మీడియాలో ఈ పరిచయం జరిగే అవకాశం ఉంది. మీరు మాట్లాడేటప్పుడు గర్వాన్ని తగ్గించి వినమ్రంగా స్పందిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు మంచి జరిగే సూచనలు ఉన్నాయి. కాకపోతే మీరు ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీరు మాట్లాడేటప్పుడు కాస్త మీరు మీ యొక్క గర్వాన్ని తగ్గించుకోండి. కొంచెం మృదు స్వభావులై మృదువుగా మాట్లాడండి. ఈరోజు చిన్న చిన్న ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మార్చి 29వ తేదీన ఈరోజు మీకు ఒక నిజం అనేది తెలుస్తుంది. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే నిజం తెలుస్తుంది. మీరు ఎంతో నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త సమాచారం అనేది రావచ్చు. మీరు ఇప్పటి వరకు ఆ వ్యక్తిని ఎంతగానో నమ్మారు. ఎంతో నమ్మకంతో మీరు ఇంతవరకు మీతో జీవితాన్ని కొనసాగించారు. కానీ ఆ వ్యక్తి మీకు ఈ సమయంలో ఒక సలహా ఇవ్వచ్చు. ఆర్ అనే వ్యక్తి మీకు ఒక సలహా అనేది ఇవ్వవచ్చు. ఆ సలహా వినగానే మీరు వారిపై కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది, కోప్పడే అవకాశం ఉంది. కానీ వెంటనే స్పందించకుండా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏ విషయమైనా సరే కులంకుశంగా దానిని అవగాహన చేసుకుని మాట్లాడండి. దేనికి కూడా వెంటనే స్పందించకుండా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే మార్చి 29వ తారీఖున డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త ఒప్పందాలు సైన్ చేయడం వాయిదా వేయండి. అలాగే కొత్త బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వాయిదా వేసుకోండి. అలాగే ఈరోజు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక వాటిని కూడా వాయిదా వేసుకోండి. మీరు తర్వాత రోజు ఈ నిర్ణయాలను అయితే తీసుకోండి. మార్చి 30వ తారీఖున అదృష్టం మీ వైపుకు తిరుగుతుంది. మీకు ఈరోజు చాలా చాలా శుభప్రదమైనదిగా, చాలా శుభమైనదిగా మీకు కనిపిస్తుంది. ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఏంటంటే కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. జీతాల పెరుగుదల వస్తుంది. కొత్త బిజినెస్
వస్తుంది. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక కొత్తగా బిజినెస్ కాంట్రాక్టులు కూడా వస్తాయి, లేదా విదేశీ అవకాశాలు రావచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు రావచ్చు. అలాగే విదేశానికి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి విదేశీ యానం కూడా ఈ మార్చి 30వ తారీఖున ఉంది. సింహరాశి వారు సహజంగా ధైర్యంగా ఉంటారు. ఈ ధైర్యాన్ని కనుక ఈరోజు మీరు ఉపయోగిస్తే మీరు చాలా ముందుకు వెళ్తారు. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు ఎరుపు లేదా గోల్డ్ రంగు దుస్తులను ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ రంగు దుస్తులను ధరించండి. మార్చి 31వ తేదీ మీ జీవితాన్ని మార్చేసే నిర్ణయం అనేది ఏర్పడుతుంది. ఈరోజు మీకు ఒక పెద్ద పరీక్ష కాలం గడ్డు కాలం రాబోతుంది. అనే వ్యక్తి మీకు ఒక నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేయవచ్చు. అవి ఉద్యోగంలో మార్పు, పెట్టుబడి లేదా సంబంధం గురించి అయి ఉండవచ్చు. ఈరోజు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మార్చి 31వ తేదీ అనేది మీకు చాలా గడ్డు కాలం. తొందరపాటు నిర్ణయాలు ఈ రోజున అస్సలు తీసుకోకండి. ఏదైనా సరే ముందు వెనుక ఆలోచించి తీసుకోండి. పెద్దల సలహా తీసుకోండి. మీకు మీరుగా ఏ నిర్ణయాలను ఈరోజు తీసుకోవద్దు. అలాగే దేవుడిని స్మరించండి. మనం ఏ పని చేసినా కూడా దైవం యొక్క తోడు లేనిదే మనం దేంట్లో కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి దేవుడిని స్మరించండి. అలా చేస్తే మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంతకీ మీరు అనే వ్యక్తి గురించి చెప్తున్నారు కదా, ఈ అనే వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారు కదా, దాన్ని కూడా చెప్పబోతున్నాను. చాలామంది అనుకుంటారు పేరు మొదటి అక్షరం మాత్రమే, కానీ కొన్ని సందర్భాల్లో రేఖ, రవి, రమేష్, రోహిత్, రాణి ఇలా ఎవరైనా సరే అయి ఉండవచ్చు. లేదా ఆ వ్యక్తి పేరు కాకుండా వారి కంపెనీ పేరు, సోషల్ మీడియా పేరు అనే అక్షరంతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు మీరు మీ చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 రోజుల్లో మీ యొక్క ఆర్థిక స్థితిని కనుక మనం పరిశీలిస్తే ఈ తేదీల్లో మీకు డబ్బు రావడం కూడా జరుగుతుంది, ఖర్చు కావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మార్చి 29 మరియు 31వ తేదీల్లో అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి, అధికంగా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిని ఆలోచించి పెట్టండి. ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వడం తగ్గించండి. మీకు వారు రిటర్న్ మళ్ళీ తిరిగిస్తారు అని నమ్మకం ఉంటేనే అప్పు ఇవ్వండి, లేదంటే అప్పు ఇవ్వకపోవడమే మంచిది. విలాసవంతమైన కొనుగోళ్లను వాయిదా వేయండి. ఎందుకంటే ఆడంబరాలకు పోయి పెద్ద పెద్ద వస్తువులను ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చులు పెంచుకోకండి. అలా చేస్తే మీరు పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి మీరు కొనుగోళ్లను వాయిదా వేయండి. పెద్ద పెద్ద వస్తువులనైతే ఈ సమయంలో అస్సలు కొనుగోలు చేయకండి. సింహరాశి వారికి కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. సింహరాశి వారి కుటుంబానికి గౌరవాన్ని ఇస్తారు. వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం, చాలా ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో పాత గొడవలు ముగిసే సూచనలు ఉన్నాయి. అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకోవడం, లేదా తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఇలా గొడవలు చిన్నగా జరుగుతాయి కదా, వాటి నుంచి విముక్తి అనేది ఈ 4 రోజుల్లో సింహరాశి వారికి జరుగుతుందన్నమాట. అనే వ్యక్తి ద్వారా ఒక సంబంధం అనేది మళ్ళీ దగ్గరవుతుంది. అవివాహితులకు కొత్త ప్రేమ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహితులకు సంతానం సంబంధమైనటువంటి శుభవార్త వినిపిస్తుంది. అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పనుల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలైతే చేయండి. మార్చి 30, 31వ తేదీల్లో ఒక దేవాలయంలో నెయ్యి దీపాన్ని అయితే వెలిగించండి. మీకు ఇష్ట దైవం ఉంటుంది కదా, ఇష్ట దైవం యొక్క దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒక చిన్న రాగి నాణం లేదా ఎరుపు దారం మీ దగ్గర ఉంచుకోండి. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఈ పరిహారం కనుక చేస్తే మీకు ఈ 4 రోజుల్లో ధనం అనేది వస్తూనే ఉంటుంది. అలాగే మీకున్నటువంటి సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి.
కాబట్టి ఈ విధంగా పరిహారం అనేది పాటించండి. ఈ 4 రోజుల్లో మంచి ఫలితాలను పొందండి. మీరు సహజంగానే సింహరాశి వారు నాయకులు, కానీ ఈసారి జీవితం మీకు ఒక పాఠం నేర్పబోతుంది. ఆర్ అనే వ్యక్తి ద్వారా మీరు ఒక నిజం తెలుసుకుంటారు. ఆ నిజం మొదట మీకు బాధ కలిగించిన మీ ఎదుగుదలకు దారితీస్తుంది. ఈ 4 రోజులు మీరు శాంతంగా ఆలోచించి ముందడుగు వేస్తే రాబోయే నెలలు మీరు ఆశ్చర్యకరమైన విజయాన్ని చూస్తారు. మరి తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి మార్చి 28, 29, 30, 31వ తేదీల్లో ఏం జరగబోతుంది, మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఏ విధమైనటువంటి పరిహారం చెయ్యాలి, ఎలా చేస్తే మీకున్నటువంటి సమస్యలు పోతాయి అని పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది సింహరాశి మిత్రులకి ఈ వీడియో చేరడానికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి చేరడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. మీకు శుభం కలగాలి, ధనం పెరగాలి, కుటుంబంలో ఆనందం నిండాలి అని తప్పకుండా మేమైతే కోరుకుంటున్నాము. కాబట్టి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాము. అలాగే మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, అంటే చివరి వరకైతే, అంటే పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకైతే ధన్యవాదాలు. స్టే ట్యూన్ శ్రీరాశి ఫలాలు ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.